హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే మావోయిస్ట్‌ల మీద పోలీసులు మొత్తం కూడా వెతుకుతున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ మీద చాలా ఆపరేషన్స్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సిట్యుయేషన్‌లో ప్రముఖ మావోయిస్ట్‌ల జంట సంజీవి అలాగే దీనా వీళ్ళిద్దరూ కూడా పోలీసులకి సరెండర్ అయిపోయినట్టు మొత్తం కూడా ఇంకా అంటే ఒక మంచి స్థానంలో ఉన్న మావోయిస్ట్‌ల పెద్ద స్థానంలో ఉన్న గణపతి, హిడ్మా వీళ్ళిద్దరి గురించి కూడా ఆల్రెడీ పోలీసులు వెతుకుతున్నారు. అయితే వీళ్ళిద్దరి గురించి సంబంధించిన మొత్తం సమాచారం గూడా పోలీసులకి చెప్పేసినట్లు గూడా తెలుస్తుంది. అసలు ఏంటి ఇందులో నిజానిజాలేంటి? అసలు ఏం చెప్పారు వాళ్ళు? ఇవన్నీ కూడా కొంచెం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? నిన్న ఒక పెద్ద మావోయిస్టులకి ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సంజీవి ఆయన మాల సంజీవి అని పోలీసులు చెప్తున్నారు. అట్లాగే ఆయన పేరు అశోక్ అని, లెంగు దాదా అని కూడా ఉన్నాయి. హ్మ్. ఆయనకి 62 ఏళ్ళు. ఆయన భార్య దీనా అలియాస్ బొంతల పార్వతి లేదా పరుగుల పార్వతి. ఆమెకి 50 ఏళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి నిన్న సరెండర్ అయిపోయారు. వీళ్ళిద్దరి తల మీద అంటే వీళ్ళిద్దరిని పట్టుకుంటే 20,00,000 ఆల్రెడీ ప్రకటించున్నారు. ఆ డబ్బుల్ని మేము వీళ్ళకే ఇస్తామని గూడా ఆహ్, రాచకొండ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు నిన్న ప్రకటించారు. సో, ఈ సంజీవ్ ఎవరు? ఈమె ఎవరు? వీళ్ళిద్దరూ కలిసి గణపతి, హిడ్మా వివరాలన్నీ పోలీసులకి చెప్పారా? దీని పట్ల మావోయిస్ట్ పార్టీ రియాక్షన్ ఏంటి? దీన్ని మొత్తంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సంజీవి, గద్దర్ తెలిసినోళ్ళకందరికి కూడా సంజీవి తెలిసుంటారు. ఎందుకంటే సంజీవి జననాట్య మండలిలో 1980లో జాయిన్ అయ్యాడు. వాళ్ళది నేటివ్ వచ్చి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో యాప్రాలు. మనకి జననాట్య మండలి అనేది ఇప్పుడు ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది లేదు. అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ అనేది ఉండేది. ఆ పీపుల్స్ వార్‌కి సంబంధించి ప్రజా సంఘాలంటారు. అంటే సాంస్కృతిక సంఘము, రచయితల సంఘము, విద్యార్థి సంఘము, యువజనుల సంఘము, మహిళా సంఘము, రైతుల సంఘం ఇలాగా రకరకాల సంఘాలు ఉంటాయన్నమాట. హ్మ్. జనరల్‌గా అన్ని పార్టీలకుంటాయి. అలాగా ఆహ్, వీళ్ళ పేరు జేఎన్ఎం అంటే జననాట్య మండలి. ఒకప్పుడు ప్రజానాట్య మండలి అనేది సిపిఐ కి ఉండేది. అలాగా ఇప్పుడు జననాట్య మండలి అయిందనమాట. ఈ జననాట్య మండలి 1972లో స్టార్ట్ అయింది. దీన్ని గద్దర్ అప్పట్లో స్టార్ట్ చేశాడని చెప్తారు. దాని తర్వాత ఈయన సంజీవి 1980లో ఈ జననాట్య మండలిలో చేరి పాడేవాడు. మామూలుగా నేను గూడా నాకు గూడా సంజీవి నేను కలిసాను స్టూడెంట్ డేస్‌లో. ఎందుకంటే వీళ్ళు గద్దరు, సంజీవ్ వీళ్ళంతా ప్రదర్శన చేసేవారు. గద్దరేమో పెర్ఫార్మర్ అనమాట. అంటే ఆయన సింగర్ కాకంటే కూడా పెర్ఫార్మ్ చేస్తాడు. స్టేజ్ మీద దూకడం, ఎగరడం, హావభావాలు చేయడం అవన్నీ వండర్‌ఫుల్‌గా చేస్తాడు. సంజీవ్ మంచి సింగర్ అనమాట. మంచి గొంతు. సంజీవ్ చాలా బాగా పాటలు పాడతాడు. అట్లాగే దివాకర్, డప్పు రమేషు, విద్య ఇలాంటి మంచి టీమ్ ఉండేది. వీళ్ళు దాదాపు 16 రాష్ట్రాల్లో 1986 వరకు గూడా అనేక వందల ప్రదర్శనలు ఇచ్చారనమాట అప్పట్లో. విపరీతంగా ఇచ్చేవారు. నేను గూడా 89లో నాకు గుర్తుంది. యూనివర్సిటీలో తిరుపతి యూనివర్సిటీలో వీళ్ళిచ్చారు. అట్లాగే మదనపల్లిలో రైతు కూలి సంఘం సభలో ఇచ్చారు. అలాగే చాలా చోట్ల దాదాపు 89 వరకు ఇస్తా వెళ్ళారు. అయితే నిర్బంధం స్టార్ట్ అయినాక సంజీవి అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయాడు. హ్మ్. అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయి పనిజేయడం మొదలుపెట్టారు. అంటే జేఎన్ఎంను గూడా బ్యాన్ చేశారనమాట. ఆహ్, జన్నాటి మండలి, ఈ ఈ పీపుల్స్ వార్ వీటన్నిటిని బ్యాన్ చేశారు. అందువల్ల ఈయన లోపలికెళ్ళిపోయాడు. గద్దర్ గూడా ఒక 5 ఏళ్ల పాటు అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు సంజీవే గద్దర్‌కి అసిస్టెంట్‌గా గూడా ఉన్నారు. నాకు తెలిసిన సమాచారం మేరకు మహారాష్ట్రలో ఒక ఇల్లు తీసిచ్చి అక్కడ పెట్టారు గద్దర్‌ని. ఆయన అడవుల్లోకి తిరగలేడు గాబట్టి. సో, ఆయనకి అసిస్టెంట్‌గా సంజీవ్‌ని పెడితే ఒక దశలో పార్టీ కాంటాక్ట్స్ మిస్ అయినాయన్నమాట వీళ్ళకి. కాంటాక్ట్స్ మిస్ అవ్వడం వల్ల వీళ్ళకి డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు సంజీవి అక్కడ రిక్షా తొక్కి, ఆటో నడిపి అలాగా చేసి గద్దర్‌ని తనని పోషించాడనేది చెప్పారన్నమాట. సంజీవి ఒకసారి చెప్పినట్టుగా నేను విన్నాను. సో, అలాగా సంజీవ్ ఎన్నో బాధలు పడి గత 45 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్నాడు. ఆయన అంచెలంచెలుగా స్టేట్ కమిటీ, రీజనల్ కమిటీ అలాగే ఎదిగాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా ఉన్నారు. అట్లాగే పీపుల్స్ వార్ సెక్రటేరియట్ అంటారు. ఒక ఆర్గనైజింగ్ బాడీ. దాంట్లో గూడా ఈయన మెంబర్‌గా ఉన్నాడు. ఈయన 1982లో కరీంనగర్, హుజూరాబాద్‌కి సంబంధించి ఆహ్,
హుజూర్ నగర్కి సంబంధించి పంజాల సరోజ అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె 2022లో ఒక ఎన్కౌంటర్లో చనిపోయింది. దాని తర్వాత దీనా అని ఈ పార్వతి అలియాస్ దీనా అనే ఆమెని 2007లో పెళ్లి చేసుకున్నాడు. ఈమెది నాగర్ కర్నూల్ వంకేశ్వరం ఊరు. ఈమె కూడా దాదాపు 33 ఏళ్ల పాటు ఈ ఉద్యమాల్లో ఉన్నది. ఈమె ఇప్పుడు దండకారణ్య జోనల్ కమిటీలో మెంబరు. సో వీళ్ళిద్దరూ సరెండర్ అయిపోవడం మాత్రం పెద్ద దెబ్బ. ఎందుకంటే ఈ 2025లో ఇప్పటికి 6 నెలల్లోనే 700 మంది సరెండర్ అయిపోయారు. ఒక బస్తర్‌లోనే 575 మంది అయ్యారు. ఒక జూలైలో ఇప్పటివరకు జూలైలో ఇంకా జూలై ఎండ్ కాలేదు. ఈ మంత్‌లోనే ఇప్పటివరకు 18 రోజులైంది. 56 మంది ఇప్పటివరకు సరెండర్ అయ్యారు. అంటే మావోయిస్ట్ పార్టీ మీద ఆపరేషన్ కగార్ అనేది చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ మధ్య కాలంలో 23 జూన్‌లో మావోయిస్టు నుంచి ఒక నివేదిక లీక్ అయిపోయింది. అంటే వాళ్ళ పార్టీ కోసం ఒక రిపోర్ట్ తయారు చేశారు. 22 పేజీలు. అది పోలీసుల దగ్గరికి చేరింది. ఆ నివేదిక అంటే ఆ నివేదిక డీటెయిల్స్ నేను పబ్లిక్ డొమైన్‌లో ఉంటే చదివాను. అందులో ఏముందంటే ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని వాళ్ళు ఒప్పుకున్నారు. దాదాపు 16 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, తర్వాత 75 మంది పీఎల్‌జీఏ అంటారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దానికి సంబంధించోళ్ళు, సెంట్రల్ కమిటీ మెంబర్లు, తర్వాత 6 మంది ప్రజా సంఘాల నాయకులు, 36 మంది తెలియని, అంటే వాళ్ళ పేర్లు కూడా తెలియవన్నమాట. అలాంటి వాళ్ళు మొత్తంగా 353 మంది 2024లో చనిపోయారు. 1365 మంది సరెండర్ అయిపోయారు అని చెప్తున్నారు. ఇందులో 80 మంది ఫేక్ ఎన్కౌంటర్లలో చంపేశారు. 269 మందిని ముట్టడించి వాళ్ళు చంపేశారు. నలుగురు మాత్రం హెల్త్ రీజన్స్‌తో చనిపోయారు. ఇవన్నీ కూడా దాంట్లో రాశారు. చాలా కష్టంగా అయితే ఉంది ఉద్యమానికి. అందుకని ఇప్పుడు స్ట్రాటజీ మార్చుకోవాలా, మనం ఫ్లెక్సిబుల్ వార్‌ఫేర్ చేయాలని కూడా వాళ్ళన్నారు. దాంట్లో వాళ్ళు రాసిన మాటేందంటే, ఒక చోటే ఉండకు, గాలిలా విస్తరించాలి, నీటిలా ప్రవహించాలి, శత్రువు శక్తిమంతంగా ఉన్నప్పుడు బలగాల్ని కాపాడుకుంటూ పోవాలి అనేది వాళ్ళు స్ట్రాటజీగా చెప్పుకుంటున్నారు. అంటే ఉద్యమాన్ని ఆపేసి సరెండర్ అయిపోవడం అనేది చేయొద్దు. ఉద్యమం చేద్దాం గానీ, చిన్న చిన్న అటాక్స్ చేయాలి. చిన్న చిన్న దళాలుగా ఫార్మ్ అయ్యేలాలి. గుంపులు 60 మంది, 70 మంది, 100 మంది వద్దు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది ఇట్లా చిన్న చిన్న దళాలుగా ఉండి నిరంతరం తిరుగుతూ ఉండాలి. ఒక చోట 2 రోజులు ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. కాబట్టి అలా అంటే గాలిలా విస్తరించాలి, నీటిలా ప్రవహించాలి. అంటే ఒక చోట లేకుండా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వేల మంది పోలీసులు, పారామిలిటరీ ఫోర్సెస్ తిరుగుతున్నారనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక వార్త ఏందంటే, ఈ సంజయ్ మామూలుగా సరెండర్ అయితే పోలీసులు గమ్మునుండరు. సరెండర్ అయితే వాళ్ళకి మాకేంటి, మాకేమిస్తావు అని అడుగుతారు. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటది. ఇప్పుడు పోలీసులు ప్రధానంగా ఏందంటే మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా, గణపతి వీళ్ళిద్దరిని పట్టుకోవాలని, వాళ్ళిద్దరిని గాని పట్టుకుంటే ఆల్మోస్ట్ మావోయిస్ట్ ఉద్యమాన్ని తుదముట్టించొచ్చు అన్న ఇది ఉంది. అందుకని వాళ్ళిద్దరు ఆచూకీ సంజీవ్ చెప్పాడని చెప్తున్నారు. నాకు తెలిసి అలాంటివి జరగదు. మామూలుగా సంజీవ్ లాంటోళ్ళు 45 ఏళ్ళు పనిచేసినోళ్ళు ద్రోహం చేస్తారని నేను అనుకోను. 1. 2 సంజీవి ఎప్పటినుంచో వాళ్ళు బయటకొచ్చేసి ఆల్రెడీ గణపతికో, హిడ్మాకి తెలిసిపోయి ఉంటది ముందుగానే సంజీవ్ వాళ్ళు సరెండర్ అయిపోతున్నారని. జనరల్‌గా చెప్పుతారు. చెప్పకపోయినా తెలిసిపోతది. కాబట్టి వాళ్ళ అచూకీ అనేది సంజీవ్ చెప్తే పోలీసులు పట్టుకుంటారనేది అబద్ధం. నాకు తెలిసి మాక్సిమం అది సాధ్యం కాదు. కాబట్టి సంజీవ్ ఏదో ద్రోహం చేస్తాడని నేను అనుకోను. ఆయన కారణాలు ఆయనకుండొచ్చు. 62 ఏళ్ళంటే 45 ఏళ్ళు ఉద్యమంలో ఉండడం అనేది మామూలు విషయం కాదది. చాలా ఎక్స్‌ట్రార్డినరీ, ఆయనకి విల్ పవర్ ఉండాలి. ఎక్స్‌ట్రార్డినరీగా ఆయన తన చేసే ఉద్యమంలో అత్యంత విశ్వాసం, ఉద్యమంలో కావచ్చు, ఆ సిద్ధాంతంలో కావచ్చు అత్యంత విశ్వాసం ఉండాలి. ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకోవాలి. అనేక ఎన్‌కౌంటర్‌ల నుంచి ఆయన తప్పించుకున్నాడని చెప్తున్నారు. అనేక కష్ట నష్టాలు కోర్చుకొని ప్రాణాలకి తెగించి ఇంతకాలం అనారోగ్య సమస్యలు కూడా మావోయిస్టుల్ని తీవ్రంగా వెంటాడుతుంటాయి. ఇవన్నీ భరించి 45 ఏళ్ళు ఉన్నాడంటేనే ఆయన ఎంత నిబద్ధమైన వ్యక్తో అర్థమవుతుంది. సో, కాబట్టి ఆయన సరెండర్ అయ్యాడని ఆయన్ని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఆయన కాంట్రిబ్యూషన్‌ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా సాంస్కృతిక విప్లవం అనేది చాలా ఇంపార్టెంటు.
అనేక వందల వేల మందిని వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఆయన గణపతిని గురించో, హిడ్మా గురించో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడనైతే నేను అనుకోవడం. థ్యాంక్ యూ సో మచ్.